హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 1 డిఏ చెల్లింపుకు ఆమోదం అండి. డిఏ/డిఆర్ 3% పెంపు. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపు, పెన్షనర్లకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు హోలీ పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించేందుకు సిద్ధంగా ఉంది. ఉద్యోగుల డిఆర్ఎస్ అలవెన్స్ మరియు పెన్షనర్లకు డిఆర్ఎస్ రిలీఫ్ చెల్లింపులను 3% పెంచేందుకు మోదీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. హోలీ కానుకగా డిఏ పెంపు. ప్రతి సంవత్సరం 2 సార్లు డిఏ పెంపు జరుగుతుంది. ఒకసారి జనవరిలో మరియు మరొకసారి జూలైలో. అయితే ఈసారి 2025 జనవరిలో నెలలో ప్రకటించాల్సిన డిఏ పెంపును హోలీ పండుగ సందర్భంగా మార్చిలో ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు 69 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం అయితే కలిగే అవకాశం ఉంది. ఇక ఎంత పెరిగిన డిఏ అంటే 2024లో మొత్తం 7% అయితే పెరిగిందండి. కేంద్ర ప్రభుత్వం ప్రకారం ప్రకటించిన దాని ప్రకారంగా జనవరి 2024లో 4%, అలాగే జూలై 2024లో 3%, మొత్తము 7% అయితే పెరిగిందనమాట. అలాగే ఈ జనవరి నాటి మొత్తం అనేది 56% చేరుకున్నట్లుగా అయితే అంచనా అండి. సో, జనవరి 2025కి గాను ఒక 3% పెంపుతో 56% చేరుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఉంటదనమాట డిఏ/డిఆర్. ఇక 2025 జనవరి నుండి డిఏ 3% అయితే అమల్లోకి రానున్నట్టుగా అంచనా అయితే వేస్తున్నారు. జీతభత్యాల పెంపు ఎలా ఉండబోతుందనేది చూద్దాం. ఉద్యోగుల నిమిత్తం కనీస జీతం 18,000 ఉంటే 3% పెంపుతో రూ. 540 అదనంగా లభిస్తుంది. ఇక గరిష్ట వేతనము 2,50,000 ఉంటే గరిష్టంగా రూ. 7,500 వరకు అదనంగా చెల్లించబడుతుంది డిఏ పెంపుతో. అలాగే పెన్షనర్లకు కూడా ఈ డిఏ పెంపు ద్వారా ప్రయోజనం అయితే పొందనున్నారు. కనీస పెన్షన్ మీద రూ. 270, గరిష్ట పెన్షన్ మీద 350, 3,750 వరకు పెరిగే అవకాశం ఉంది. 8థ్ పే కమిషన్ సిఫార్సుల ప్రకారంగా పెంపు. కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం సిఫార్సుల మేరకు ఉద్యోగుల వేతనాల పెంపుపై దృష్టి సారిస్తుంది. ముఖ్యంగా అఖిల భారత వినియోగదారుల సూచీ ఆధారంగా డిఏ పెంపు నిర్ణయించబడుతుంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో ఈ డిఏ పెంపుతో కేంద్రం ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కొంత ఊరట లభించనుంది. ముఖ్యాంశాలు: డిఏ పెంపు 3% పెంపుతో జనవరి 2025 నుంచి అమలు. ప్రయోజనం పొందేవారు 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్లు. జీతం పెంపు కనిష్టంగా రూ. 540 నుంచి గరిష్టంగా రూ. 7,500 వరకు పెరుగుదల. పెన్షన్ పెంపు కనిష్టంగా రూ. 270 నుంచి గరిష్టంగా రూ. 3,750 వరకు పెరుగుదల. ప్రతి సంవత్సరం 2 సార్లు డిఏ సవరింపు జనవరి 1 మరియు జూలై 1 తేదీల్లో ఉంటుంది. ఈ నిర్ణయం ఉద్యోగుల ఆర్థిక భద్రతను మెరుగుపరిచేలాగా ఉండటమే కాకుండా పెన్షనర్ల జీవితానికి కొంత ఉపశమనాన్ని ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటనను అధికారికంగా ప్రకటించాలనే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయన్నమాట. సో, అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత మన ఛానల్‌లో తప్పకుండా దీని గురించి అప్డేట్స్ అయితే ఇస్తాను. అలాగే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మొత్తం ఏదైతే జనవరి, జూలై 2024, జనవరి 2025 డిఏలైతే ప్రకటించాల్సి ఉంది. వీటిలో కనీసం ఒక జనవరి 2024 డిఏనైనా ప్రకటించాలని కోరుతున్నారు. సో, ఈ మేరకు ప్రకటించినట్లయితే 3.64%తో మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా డిఏ అయితే పెంపు ఉంటుంది. దీనివల్ల మనకు అదనపు ప్రయోజనాలైతే ఉద్యోగ పెన్షనర్లు పొందనున్నారు.